మన పిల్లల్ని కూడా ఎలా తయారు చేసుకోవాలి? జ్ఞానవంతులుగా తయారు చేసుకోవాలి మన పిల్లల్ని కూడా. సగం ఆస్తి అంతా ఏమైంది? మంది పాలైపోయింది, అన్ని జనులు పాలైపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితంలోకి ఆత్మానుసారంగా ఈ వాక్యమును మనం ధ్యానం చేసుకోవాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆస్తిని ఏమైంది? మన ఆస్తిని మన కోరికలకు అప్పగించుకోవాలి. మన ఆత్మ సంబంధమైనటువంటి కోరికలకు మనం అప్పగించుకోవాలి. ఆత్మానుసారంగా మనం ఉండుటకు దేవుడు ఒక సిరికును దేవునికి దాసులుగా ఉండనేరరు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్న దేవుని బిడ్డలారా. డబ్బుకు దేవునికి దాసులుగా ఉండనేరరు. కాబట్టి మనం దాసులుగా ఉండాలి. ఒకరికే మనం దాసులు, ఇద్దరికి మనము దాసులుగా ఉండనేరదు. డబ్బు కావాలి, ఇటు దేవుడు కావాలంటే కుదరదు. దేవుని విషయంలో ఆత్మదేవుడు ఏమంటున్నాడంటే, నన్ను మాత్రమే సేవించండి, నువ్వు తగిన కాలమందు మీకు కావలసినటువంటిది మీకు అనుగ్రహిస్తాను. తగిన కాలమందు మీకు ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడు మీకు అనుగ్రహిస్తాను. ఆకలికి నేను నా బిడ్డలను తండ్రి తన కుమారులను కుమార్తెలను తండ్రి ఆకలికి సంపుతాడా? ఏది చేసేనాను వారికి ఆకలి తీర్చాలి అనే ఆశ ఉంటుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు, దేవునికి మనం యోగ్యముగా మనం జీవించినప్పుడు, దేవునికి మనం ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనకు తగిన కాలమందు సమకూరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, సిరికిని దేవునికి మనము దాసులుగా ఉండనేరాలి. దేవునికి మాత్రమే మనం దాసులుగా ఉండనేరాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితము దేవునికి మాత్రమే మనము ఇవ్వాలి. మన ఆత్మీయ జీవితం ఎటువైపు ఉండాలి? దేవుని వైపు మాత్రమే మనం ఉన్నప్పుడు దేవుడు మనకు కావలసిన సమయమందు, మనకు తగిన సమయమందు, ఏ సమయము? తగిన సమయమందు మనకు దేవుడు అనుగ్రహించు కృపావార్తను మనం పొందుకోగలుగుతాం. దేవుడిచ్చు ఈవులను మనం పొందుకోవాలి అంటే దేవునికి యోగ్యముగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడిచ్చు ఈవులను మనం పొందుకుంటాము. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవునికి దాసులుగా ఉండనేరాలి, కానీ డబ్బుకును సిరికిని మనం దాసులుగా ఉండనేరు. మనం సంపాదించింది ఏదైనాను సగపెట్టే అంటే దానిని సరిచేస్తూ ఇంకా ఒక మెట్టు పైకి ఎదిగేటట్టుగా మన కుమారులను మనం తయారు చేసుకోవాలి, మన పిల్లలను మనం తయారు చేసుకోవాలి, మన విశ్వాస జీవితము మనం తయారు చేసుకోవాలి. దినదినం మన విశ్వాస జీవితము నూతన పరచబడాలి, కానీ మనము వెనకకి దిగిపోయే వారి లెక్కలోను ఉండకూడదు. హల్లెలూయా. మన విశ్వాస జీవితం పెరగాలన్నా కిందికి పోవాలన్నా? పడిపోయిన ప్రాకారాలను నెహెమియా ప్రవక్త కట్టుతున్నాడు. పడిపోయిన ప్రాకారాలను నెహెమియా ఏం చేస్తున్నాడు? కట్టుతున్నాడు. మనం కూడా మనం పడిపోయిన విశ్వాస జీవితాన్ని మనం లేపి మనం కట్టేవారిగా మనం ఉండాలి. పడిపోయిన విశ్వాస జీవితాన్ని మనం ఏం చేయాలి? కట్టాలి. మన విశ్వాస జీవితాన్ని కట్టకపోతే అనేకులకు రక్షణ దొరకదు. మనకు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని 116 కీర్తనలో ఒక వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఏ సంతోషం ఉంటుందట? సంపూర్ణ సంతోషం. సగం సంతోషమా? సగం కాదు, సంపూర్ణ సంతోషం ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఏ విధంగా వస్తామంటే, వాక్యమును మనం ఇన్బిల్ట్ చేసిన ఎడల, మన వాక్యమును మనం అంతరంగంలోకి పంపించిన ఎడల మనకు ఆ వాక్యమే మనకు సంపూర్ణ సంతోషము కలగజేస్తుంది. వాక్యము మనలోకి సొచ్చుకొని పోవట్లేదంటే మనం ఎప్పుడున్న జీవితమే అదే రీతిగా మన జీవితం ఉంటుంది. కానీ ఆ జీవితం నుండి, ప్రాచీన జీవితం నుండి మనము నవీన జీవితంలోకి మనము రాలేకపోతూ ఉంటాం. ఎందుకంటే ఆ వాక్యమును మనము అంతరంగంలోకి మనము చేర్చుకోవట్లేదు. వాక్యము మన అంతరంగంలోకి చేర్చుకోవట్లేదు. కాబట్టి ఆ వాక్యము అంతరంగంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. ఇది వాక్యము మనకేమైనా ట్యాబ్లెట్ మనకు ఏం చేస్తుంది? మనకు
ట్యాబ్లెట్ మనకు జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటాం. పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసినప్పుడు ఏమవుతుంది? జ్వరం ఏమవుతుంది? తగ్గిపోతుంది. అది లోపలికి పోయినప్పుడు తగ్గిపోద్దా, బయటనే దాన్ని చూస్తూ ఉంటే తగ్గిపోద్దా? లోపలికి పోయినప్పుడే తగ్గిపోద్ది జ్వరం. కాబట్టి వాక్యం ఎక్కడికి పోవాలా? మన హృదయాంతరంగంలోకి వాక్యం పోవాలి. వాక్యం ఇట్లా చూస్తూ ఉంటే మనకు మనలో ఉన్నటువంటి సమాధానం పోదు, శాంతి పోదు, ఏది పోదు. అన్ని కూడా మనలో కుళ్ళు కుతంత్రాలు మొత్తంగా లోపల అన్ని చేనేసుకొని పట్ట చేసుకొని సోఫాలు వేసుకొని కూర్చొని ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి అవన్నీ మనలో నుండి వెళ్ళిపోవాలి అంటే మనం ఏం చేయాలి? వాక్యం అంతరంగంలోకి చేర్చుకోవాలి. వాక్యం అంతరంగంలోకి చేర్చుకోవాలి. వాక్యం అంతరంగంలోకి పోయినప్పుడు మాత్రమే ఆ వాక్యమే మనలను సంపూర్ణ సంతోషముగా మనల్ని మారుస్తుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యమును మనం విని గ్రహించి ఆ వాక్యానుసారమైనటువంటి మన ప్రవర్తన ఉండాలి. ఆ వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన వలన మన జీవితాలు కట్టబడతాయి, మన ఆత్మీయ జీవితాలు కట్టబడతాయి, మన ఆత్మానుసారంగా మనం నడిపింపగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఆ కుమారుడు దేశాంతరములకు వెళ్ళిన కుమారుడు పశ్చాత్తాపం తెచ్చుకు తన తండ్రి వద్దకు వచ్చి, పరలోకమునకు నేను వ్యతిరేకంగా నేను పనిచేశాను, పరలోకమునకు నేను వ్యతిరేకంగా నేను వ్యతిరేక మార్గం గుండా నేను నడుస్తున్నాను. కాబట్టి అలాంటి పశ్చాత్తాపం మనలో కూడా ఉండాలి. దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపం ఉండి తండ్రి వద్దకు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాల సన్నిధిలో కన్నీరు విడుస్తూ మనం ప్రార్థన చేసిన వారమై మనం ఉండగా దేవుడు మన మొరను ఆలకించి దేవుడు మనలో సంతోషమును, సమాధానమును, శాంతిని నింపుతాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనలో దేవుని ద్వారా మాత్రమే సంతోషం, సమాధానం వస్తుంది. ఇహ సంబంధమైనది దేని ద్వారా సంతోష సమాధానం ఉండదు.